యాన్నం మొదటి దత్తపది రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఈ పదాలతో సోదర ప్రేమను వర్ణించండి. రెండవ దత్తపది పండరి అండగ దండిగ చండిక ఈ పదాలతో భక్తి సాధన ప్రాశస్త్యాన్ని వర్ణించండి. మూడవ దత్తపది మాట తూట ఆట వేట ఈ పదాలతో వాక్కు గొప్పతనాన్ని వర్ణించండి. నాలుగవ దత్తపది రామ శివ రుద్ర భద్ర ఈ పదాలతో శివ ధనుర్భంగ ఘట్టాన్ని వర్ణించండి. ఐదవ దత్తపది రమ 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 ఈ పదాలతో లక్ష్మీదేవి గూర్చి వర్ణించండి. ధన్యవాదములు. స్వేచ్ఛాచందములో భక్తి సాధనం నమస్కారం. నేను ఇచ్చేటువంటి వర్ణాంశాలు: 1. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని వర్ణించండి. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని వర్ణించండి. 2వ వర్ణన సీతా స్వయంవరంలో ధనుర్భంగము గావించిన శ్రీరామచంద్రుని చూచిన సీత పడిన సిగ్గును వర్ణించండి. సీతా స్వయంవరంలో ధనుర్భంగము గావించిన శ్రీరామచంద్రుని చూచిన సీత పడిన సిగ్గును వర్ణించండి. 3వ ప్రశ్న సరస్వతి ఆవిర్భావము సృష్టిలో జరగక పూర్వము బ్రహ్మాదులుండియు సృష్టి ఏ విధంగా ఉంది? ఆవిర్భావం బ్రహ్మాదులుండియు ఏ విధంగా ఉంది? 4వ ప్రశ్న స్త్రీల హృదయాలలో ఉప్పొంగే మాతృత్వాన్ని వర్ణించండి. స్త్రీల హృదయాలలో ఉప్పొంగే మాతృత్వాన్ని వర్ణించండి. 5వ ప్రశ్న జగన్మాత మీ కంటి ముందుంటే మీ మనసు పొంగే అనుభూతిని వర్ణించండి. జగన్మాత మీ కంటి ముందే ఉంటే మీ మనసు పొందే అనుభూతిని వర్ణించండి. నమస్కారం. భక్తి సాధనం విద్వత్ కవులకు నమస్కారం. నేటి సాహిత్య శీర్షికలో భాగంగా నేను ఒక 5 వర్ణనాంశాలు ఇస్తున్నాను. నా పేరు రాధాకృష్ణ. రాముడికి దశరథుడంటే భక్తియా భయమా అనేటువంటి ఒక అంశాన్ని వర్ణిస్తూ 2 భక్త శబరి మనోగతం రాముడి విషయంలో ఈ విషయాన్ని వర్ణన చేయాల్సిందిగా విన్నపం. 3 రాముడి అరణ్యవాసం తదనంతరం వానరుల యొక్క కోతుల యొక్క మనోవేదనను వర్ణిస్తూ, అంటే తాను కనిపించకపోయే వరకు వాటి యొక్క మనోవేదన. రావణుడి శివభక్తిని 4వ అంశంగా వర్ణిస్తూ 5 లవకుశుల రామచరిత వర్ణన చేయాల్సిందిగా విన్నపం. అన్ని స్వేచ్ఛా ఛందస్సులో. నా పేరు రాధాకృష్ణ. హరి ఓం. స్వస్తి. అవధాన వర్యులకు నమస్సులతో. నా పేరు మాధవి శ్రీనివాసరావు, నెల్లుట్ల. నేటి దశత్రయాంశ పూరణలో భాగంగా నేను ఇచ్చే పూరణ అంశాలు: వసంతాగమన వర్ణన చేయగలరని మనవి. 2 ఉగాది పర్వదినం రోజు పంచాంగ శ్రవణం యొక్క ప్రత్యేకతను వర్ణించగలరని మనవి. 3 దాదాపుగా అన్ని పరీక్షలు ముగిశాయి. ఇప్పుడు పరీక్షలు రాసి సేద తీరిన విద్యార్థుల యొక్క మనోగతాన్ని వర్ణించగలరని విన్నపం. 4 రామాయణంలోని కైకేయి పాత్రను వర్ణించగలరని విజ్ఞప్తి. 5 సీతాపహరణం తర్వాత శ్రీరామచంద్రుని మనోగతాన్ని వర్ణించగలరని మనవి. ధన్యవాదములు.
ఈ అవకాశం ఇచ్చిన పండరి రాధాకృష్ణ గారికి నమస్సులు. ఓం. కవిపుంగవులకు నమస్కారములతో మొదటి పద్యం. రాముని చరితము విన్నను పామరులైనను తరింత్రు పాపము బోవన్, కోమలగాత్రుడు రఘుపతి క్షేమం బిడిగాచుగాత క్షితి మానవులన్. రాముని ధర్మవర్తనను విరాజిత తేజుని కైక కోర్కె సాంద్రామల చిత్తునిన్ గనగ రాక్షసి మంథర వ్యూహమెన్నకన్ క్షేమము నెంచనేరకయే చెప్పుడు మాటలు కల్మి రామునిన్ బాముల నొందబంపినను పంక్తి రథుండు గతించే వేదనం. ఇది రెండవ పద్యం. ఇక మూడవ పద్యం. శ్రీ రఘురామ చారు తులసీదళధామ వినీల మేఘమా ధీర గభీర వీరవర ధీనిధి రాజ్య దురీణ చంద్రమా ధారుణి రాజ్యమున్ గణ సుధైర్య యశస్కర జానకీధవ కోరితి నీ చరిత్రమును కోరిక రాయగ రజసోత్తమ. ఇక నాలుగవ పద్యం. విని కని రాముడు ముదమున వినిపించుము లక్ష్మణ సవివర కథమున్ హనుమకు ప్రీతి గలుగగన్ మన కార్యమది జరుగునట్లు మంచి సమయమౌ. ఐదవ పద్యం. 100 యోజనంబులుగా విస్తారమైన సాగరం బెట్లు దాటుటక్ష్మా తనూజ నెటుల జూచుట యౌనని భటుల దుఃఖమగ్నులై కపులుండిరి మానసముల. స్వస్తి. తీపి కబురులెన్నో కోపతాపంబుల కారములును వగరు భారమెంతో పులుపు నొప్పు చేదు తలపులెన్నియొగూడి చేరు పచ్చడిగను క్షేమముగను చెలగె స్వనంబు రాముడు విశేషముగా ధనువెత్త సీతలో సలలిత ప్రేమ భావనల సంతసముల్ నిలువెల్ల ముంచగా నలలుగరేగు సిగ్గు తెరలల్లన మెల్లన సాగ కన్నులన్ కలవరమొప్ప రాముగని కాంతులతో వరమాల వేసెగా జనజీవంబులు లేకయు కొనసాగె తపంబు బ్రహ్మ కోరిన నెలవున్ కనినా సృష్టి రహస్యము దినమున్ రాత్రియు సతతము తీర్చెను తపనన్ తనకున్నన్ ఘనులైన సంతసమునన్ తానెంతో తృప్తింగనున్ పెనవేయున్ మమతానుబంధములతో బింబమ్ముగానెప్పుడున్ తనదౌ ధర్మము ధారబోసి నడతన్ తథ్యంబుగా తీర్చు దీవెనలన్ సంతతి వృద్ధి గోరు కలతన్ వెన్నంటు ధైర్యంబుగన్ కంటిన్ మాతను దివ్య మంగళముగా కళ్యాణమౌ మూర్తి కన్గొంటిన్ గౌరిని జన్మధన్యమయే సంకోచంబులే వీడే క్రీగంటన్ గాంచె సునేత్రి నాదు మదిలో కల్లోలముల్ద్రోసినే వెంటన్ మూర్చిలి మేల్కగాంచనుమయే విశ్వంబుగా మారెగా రాముని నీడయై సతము లక్ష్మణుడా విపినంబుకేగగా క్షేమముగాను పాదుకల సేవలలో భరతుండు రాజ్యమున్ ధీమతిగాను గాచె సుగతిన్ పదవిన్మది గోరడెన్నడున్
ప్రేమగ నన్నలల్గొలిచె పెన్నిధిగాగ శత్రుఘ్నుడార్తిగన్. పండరినాథుడు మురియగ దండిగ సద్భక్తి తోడ తాదాత్మ్యముగా నండగ శక్తిని బొందగ చెండిక దీవెనల సంగ్య సంతసమొప్పన్. మాటయే మంత్రమౌను గద మంజుల భాషణ మేలు గోరినన్. మాటయే తూటయైన మది మండును క్రోధము తోడ వేగమే. మాటయ వేటు వేటు యగు మౌనము దాల్సక నిందజేయగా. మాటయ వేట వేటు యగు మౌనము దాల్సక నిందజేయగా. నాటలుగాదు వాక్పటిమలందరికందవు విందు సేయుగన్. జనకుని గొల్వునన్ మనసు జల్లన రాముడు వెల్లు నెత్తగా. తునకలు నయ్యెనాశలిక దుఃఖము నిండ శివుందలంచగా. కులుకుచు వేసే మాలనిక కోమలి సీతయ్య భద్రమౌగతిన్. పలికె శుభంబు రుద్రుడు సభాసదులెల్లరు మూర్ఛనొందగా. భారమ బ్రోవగా నదితి పల్లవ పాణి సులోచనాత్వరన్. చేరమని పదాబ్జముల చింతనొకింతయు చింతలేకయున్. నేరమని కృపంగనెడు నేత్రములిమ్మని ఘోర లక్ష్మిని. వారమనంత తేజమున వాంఛల తీర్చుము వారి చేక్షణ. శక్తిగా తన తండ్రిని సన్నుతించు ముక్తిగా పితృవాక్యము బుద్ధి నిల్పు. సూక్తిగా తాత పలుకుల శోభనించు భయము భక్తియు నమ్రతల్ పరిఢవిల్లు. ఎన్నాళ్ళీ గతి నీదురాక కొరకై నీ రీతి ప్రార్థింతు. నా కన్నీళ్ళైనను నీ మనంబుగనవా కళ్యాణ రామా ప్రభు. నన్నింకెన్నడు బ్రోతువయ్య కనులన్ నర్తించు నా రామ. లేదన్నా కాలము ప్రాణముల్ విడుతు రామన్నా మురాలింపవా. నీవే ప్రాణముగాదలంచి సతమున్ నీవే ప్రాణముగాదలంచి సతమున్ నీ సేవయే భాగ్యమై. జీవంబై నినుగొల్చి తృప్తి గొనుచున్ జీవించు సద్భాగ్యమే. దేవా మాకెడబాటునైన తపనం తీర్చంగనే రీతిగా. త్రోవంజు పెదవో మహాత్మ సతమున్ దీవించు మా దైవమా. సర్వమీవెగాద సాంబ శివాయని తీవ్ర తపము చేయు దీక్షతోడ. ప్రాణములను సంగు పరమేశు దీవెనల్ బడయ రావణుండు భక్తితోడ. సువిధ విచక్షణా సహిత శూరులు నౌచునయోధ్య చేరి. యాలవకుశులగ్రగణ్యులుగా రామకథ శ్రవణమ్మునర్చగా. ప్రవిమల గాత్ర మాధురుల పాండితి తోర స్వభావయుక్తమై. దివియు భువింతరింపగను దేల్చిరి నాద సుధార సంబునన్. వచ్చే వసంత శోభ భువి పచ్చ చివుళ్లను దాల్చ చిత్తమే. మెచ్చి రసానుభూతులతో మేనది మేల్పరవళ్ళు త్రొక్కగా. వెచ్చని భాను తాపము భువింపెన వేయగ మల్లె తావులున్. హెచ్చు రసంపు మామిడుల హేల మనోహరమై స్రవించుగా. మేలునుగాది పర్వమున మేటి శుభంబుల దెల్పు శాస్త్రమై. కాల విధుల్ ఫలంబులను గాంచగ నాతిథి వారతారలున్. మేలుబవళ్లనున్ కరణ మేళవ యోగము రాశి చక్రముల్. చాలుగ వర్షముల్ గ్రహణ జాలమెరంగుట పుణ్యమిద్ధరన్. రాత్రిబవళ్ళు దీక్షగను లక్ష్యముగా పరీక్షలించి. రాత్రిబవళ్ళు దీక్షగను లక్ష్యముగాను పరీక్షలించి.
తా మాతృతగా పఠించుచు శ్రీమంగును ఛాత్రులు నా పరీక్షలన్ పాత్రులు నై ముగించగని ప్రాణములుల్లము నందు దేలినన్ నేత్రములందు స్వప్నములు నెమ్మది దేలు ఫలంబుదల్చినన్ మైకము గమ్మెను స్వార్థమి కైకను దహించెనో వికారపు వాంఛల్ మూకగరేకులు విప్పెను దూకుడుగా కోరెపతిని దుష్టపు బుద్ధిన్ చెట్టులు పుట్టలున్ వెదికి చేడియ జాడయగానరాక తా గట్టులు దించు దుఃఖమున కానలు కోనలు జంతుజాలమున్ పట్టుగా బల్కరించి తన పత్నిని గాంచి తిరాయటంచు నా పట్టపురాణి జాడనట పట్టగలేకను ఖిన్నుడై చనెన్ నవరస భరితం బౌగతి కవనంబున కాంతులొప్ప కమలదళాక్షున్ సవినయముగ సేవించద దివిలో దేవతలు మెచ్చి దీవించంగన్ నగుమోముగాంచినంతని దిగులెల్లను మాయమౌను దేదీప్యముగా నగధరుడౌ శ్రీకృష్ణుని జగదోద్ధారకుని ప్రాణి సంరక్షకునిన్ మమతలోన మనసు మాధుర్యమునదేలు మానవత్వమలది మసలుచున్న ముసురుకొన్న దిగులు ముంపు తెచ్చును గదా శాంతమెప్పుడు మేటి క్రాంతియగును మనసున నాటు మాటలవి మందునిరంగని జాడ్యమౌచు జీవనమున సంతసంబులను పంతముతో నెడబాపు వింతగా మనసున నాటు మాటలవి మందు నెరుంగని జాడ్యమౌచు జీవనమున సంతసంబులను పంతముతో నెడబాపు వింతగా తనువు కృషించు బాధలను ధైర్యముగా నెదురొడ్డి నిందలన్ సునిశిత ప్రజ్ఞతో విడిచి శోభిలు జీవతమందు తృప్తిగన్ లలితములైన భాషణలు రాగ వివర్ధకమౌను బంధముల్ కులనున పద్మజమ్ములగు క్రొత్త చివుళ్ళ వరంబులట్టులన్ పలుతెరగుల్ ప్రమాదముల పట్టున సాయము నిచ్చు మైత్రియే మొలకల నెత్త మానవుడు మోదము తోడను తృప్తి జెందుగా. ఈ పద్యాల రచన చుక్కాయపల్లి శ్రీదేవి గారు, గానం శనగల మానస. ధన్యవాదాలు.